హాయ్ ఫ్రెండ్స్, 2 ప్రోమోలు వచ్చినాయి కదా. 2 ప్రోమోలు చూసారా? ఈ వారం అంతా ఆటలు టికెట్ కొనే గురించి మొత్తానికి అందరిని బిజీగా పెట్టేస్తున్నారు. ఫుల్ కంటెంట్ ఉంటుంది, మనకి బాగా ఆడుతున్నారు గేమ్లు. ఎందుకంటే టాప్ 5గా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే గట్టిగానే ఆడతారు ఆటలు. మరి ఎవరు గట్టిగా ఆడతారు, ఎవరు లూజ్గా ఆడతారు, ఎవరు గివ్ అప్ ఇచ్చేస్తారు అనేది ఈ వీడియోలో ఎవరి కోసం త్యాగాలు చేస్తారో కూడా మనం చూద్దాం. ఈ గేములకు సంబంధించి 2 ప్రోమోల్లో ఎవరు గివ్ అప్ ఇచ్చారో చిన్న కామెంట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. వీడియో మొత్తం విని అది ఎప్పుడు కొనసాగేది. ఆ మనిషి మారడం, మళ్ళీ ఇప్పుడు కూడా గివ్ అప్ ఇచ్చేసాడు. నిన్నగా బండి గారు నామినేట్ చేశాడు, అయినా గివ్ అప్ ఇచ్చాడు. అదేంటనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రోమో వచ్చింది కదా. ఫస్ట్ ప్రోమోలో మనకేం చూపిస్తున్నారు, అక్కడ కలర్ బాక్సెస్ పెట్టేసి వాళ్ళకి నిలబెట్టేసి ఇక బాక్స్ని సొంతం చేసుకోవాలంటే గేమ్ ఆడాలంటున్నారు. ఆ గేమ్కి సంబంధించి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు బిగ్ బాస్. ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు మన ప్రోమోలో చూపించిన విధంగా ముగ్గురిని సెలెక్ట్ చేయడం అయిపోయింది. దానికి సంబంధించి నేను ఆడతాను, నేను ఆలోచించుకుంటుండగానే మీరు డిసైడ్ చేసి మీ ఒపీనియన్ చెప్పేసారు మీరు అంటే. తనుజ ఏమంటుంది, అప్పుడేం చేసాను, అప్పుడేం మాట్లాడలేదు ఏందని తనుజ అంటుంది. దానికి నేను ఆలోచించుకుంటానన్నాను ఇప్పటిలాగే, నేను ఆలోచించుకునే ఛాన్స్ నాకు ఇవ్వలేదు మీరు, నేను ఇప్పుడు ఆలోచించుకున్నాను, నేను ఆడతాను అంటుంది. ఆల్రెడీ వాళ్ళు ముగ్గురిని డిసైడ్ చేసేసారు. నాకు ఇప్పుడు వచ్చి రీతు నేను ఆడతాను అని గొడవ పడతా ఉంది. పైగా ఇమ్మాయిలు కూడా వేసి అప్పుడేం చేసావు, మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉన్నావు నువ్వు, మరి మధ్యలో కూడా ఏం మాట్లాడలేదని ఇమ్మాయిలు అంటున్నాడు. దానికి పెద్ద గొడవే చేసేస్తుంది. దానికి నీ ప్రాబ్లం ఏంటి, నాకు ఓటింగ్ ద్వారా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఓటింగ్ ద్వారా అడగాలి కదా, ఎవరు వీళ్ళు ఓకే వీళ్ళు ఓకే అని అడగాలి కదా అని అంటే ఇమ్మాయిలు ఏమంటున్నాడు, అక్కడ మేము ముగ్గురు ఓకే అన్న తర్వాత ఎవరేం మాట్లాడలేదు, మధ్యలో తర్వాత డెమోన్ మాట్లాడాడు, అంతేగాని ఇంకెవరు మాట్లాడలేక సైలెంట్గా ఉన్నారు. సైలెంట్ ఉన్నప్పటికీ మేము బయటకు వచ్చేసాం ముగ్గురు. బయటకు వచ్చినాక ఇప్పుడు చాలాసేపటికి ఇప్పుడు మాట్లాడుతున్నామని అంటున్నాడు ఇమ్మాన్యుయల్. దానికి రీతు ఏమో ఎప్పుడు ఓటింగ్ ద్వారా ఇస్తారు కదా, ఓటింగ్ ద్వారా ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా ఓన్ గతి చేసుకుని ఎవరి కళ్ళ డెసిషన్ చెప్పేశారు, ఎవరు ఆడతారంటే మేము ఆడతాం పెడతాం కానీ ఓకే అనేసారు అని రీతు అంటుంది. అసలు లైవ్లో ఏం జరిగిందంటే దీని గురించి ఇప్పుడే లైవ్లో ఈ సెలెక్ట్ చేసుకోవడం ఈ గొడవ అంతా జరిగింది. బిగ్ బాస్ చెప్పగానే కూర్చున్నారు అందరూ. కూర్చున్నాక ఆలోచన చేస్తూ ఉంటే ఎవరు ఆడతారంటే తనుజ నేను ఆడతాను అన్నాక తర్వాత ఇమ్మాన్యుయల్ నేను ఆడతా అన్నాడంట, భరణి గారు ఆడతా అన్నాడంట, కళ్యాణ్ ఆడతా అన్నాడు. వీళ్ళ ముగ్గురు అనగానే అందరూ ఓకే అన్నాక సంజన కూడా నేను అబ్బాయిలు ముగ్గురు అయితే ఓకే, అమ్మాయిలు ఆడేటప్పుడు నేను ఆడతానని సంజన కూడా అందంట. ఎవరో భరణి ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ సెలెక్ట్ చేసినప్పుడు వెంటనే డెమాన్ వచ్చేసి కాదు నేను ఆడతాను, నాకు ఆడాలని ఉంది, నేను ఆడతాను అని అన్నాడంట. అనగా అప్పుడు తనుజ భరణి గారిని ఆపేసి, భరణి గారిని వద్దందంట, ఆపేసి డెమాన్ని ఆడమని చెప్పారు. లాస్ట్కి ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, డెమాన్ అని ముగ్గురు పేర్లు చెప్పగానే సంజన కూడా ఓకే అన్నది, మిగతా వాళ్ళు సుమన్ శెట్టి ఓకే అన్నాడు, భరణి ఓకే అన్నాడు, ఇంకెవ్వరేం మాట్లాడలేదు. అందరు ఫైనల్ అన్నాక అందరూ ఓకే అనుకున్నాక వీళ్ళు ముగ్గురు వచ్చి బయట కూర్చున్నారు. బయట కూర్చున్న తర్వాత తనుజ స్నానానికి పోయింది, స్నానానికి వెళ్ళొచ్చింది. వెళ్ళొచ్చేటప్పుడు ఇక డిస్కషన్ ఏం పెట్టిందో ఇక మధ్యలో మొదలు పెట్టింది. నేను ఆలోచిస్తున్నాను, నేను ఆడాలని ఉంది, నాకు నేను ఆడతాను, మీరు ఓపెన్ చేసుకుంటే సరిపోయిద్దా, నీకు ప్రాబ్లం ఏంటి అని అంటది. భరణి గారు వచ్చాము ముగ్గురిని సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా, డెమాన్ మాట్లాడాడు కదా, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, అక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు పక్కనే కూర్చుంది, చూస్తానే ఉంది, వింటానే ఉంది, మరి అప్పుడైనా కానీ డెమాన్ మాట్లాడిన తర్వాత అయినా కానీ నేను ఆడతాను, నాకు ఆడాలని ఉందని ఎందుకు మాట్లాడలేదు, అక్కడేం మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చుంది. మరి వినపడుతుంది కదా, నేను ఆలోచించుకుంటున్నాను, ఎలాగ ఆలోచించుకుంటున్నాను అంటే ఆలోచించుకుంటున్నప్పుడు ఉండండి ఒక్క నిమిషం ఆగండి నేను ఆలోచించుకుంటున్నాను అనొచ్చు కదా అక్కడ. లేదు అట్టగా పని కెప్టెన్ తోటి చెప్పొచ్చు కదా, కెప్టెన్ నేను ఆలోచించుకోవాలి, నేను ఆడాలనుకుంటున్నానని కెప్టెన్తో చెప్పొచ్చు కదా. అదేం లేకుండా ఇలాగే కూర్చుంది సోఫాలో, సైలెంట్గా చూస్తానే కూర్చుంది, వింటానే కూర్చుంది. అందరు లేచి వెళ్ళేటప్పుడు లేచి వెళ్ళింది. మరి ఆలోచించుకుంటా మనిషి అయితే, స్వారకం లేకుండా ఉండా మనిషి అయితే, వాళ్ళు మాట్లాడుకోదు ఏం వినపడని మనిషి అయితే మరి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మా అందరితో పాటు వేసి. ఇక వెళ్ళండి అనగానే బయటకు వచ్చి చాలాసేపటికి ఆలోచించుకొని అంటాడు. ఇక్కడ బండి గారు సుమంత్ ఏమంటున్నాడు, తనుజ నన్ను వద్దంది ఆగిపోమ్మన్నది అని చెప్తున్నాడు. ఆగిపోమ్మనని అప్పుడు డెమాని పెట్టింది అక్కడ. అందరూ ఇక్కడ తప్పు ఏంటంటే తనుజ దాన్ని కొంచెం తన పెత్తనంలాగా చేయడంలో ఇదవుతుంది. అందరు నిలబడి ఇంతకుముందు ఎలాగ చేసేవాళ్ళు, ఎవరన్నా గేమ్లు ఆడాలనుకున్నప్పుడు ఇమ్మాయిలు అనుకుంటున్నాం అందరికి ఓకేనా లేకపోతే ఇమ్మాయిలు నిలబడి నేను ఆడాలనుకుంటున్నాను ఎంతమందికి ఓకే అంటే మాకు ఓకే అనేవాళ్ళు చేతులు ఎత్తేవాళ్ళు, ఓట్ల ద్వారా వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా అందరూ ఒపీనియన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే
వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పినాక డెమాన్ మాట్లాడాడు. తర్వాత సంజన కూడా ఆ ముగ్గురు అబ్బాయిలు అయితే ఓకే నేను అమ్మాయిలతో ఆడతాను బాగానే ఓకే చెప్పింది. మరి అంత అయిపోయినాక కూడా ఇప్పుడు వచ్చి రీతునే నాకు ఓటింగ్ ద్వారా తీసుకుంటా అనుకున్నాను, ఓటింగ్ ద్వారా ఓటేస్తాను అనుకున్నాను, మళ్ళీ ఇట్లా చేశారు, ఎవరు ఒపీనియన్ తీసుకున్నారు మీరని ఇప్పుడు తగాదాడుతుంది తనుజ మీద. తర్వాత తనుజ ఏమో నువ్వు అప్పుడు ఏం చేసావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు, చాలాసేపు మాట్లాడుతున్నావు అని అంటే నేను ఆడాల్సిందే అంటే భరణి గారు అన్నారు సరే వాళ్ళ ముగ్గురిని ఒప్పించుకున్నాడు. ముగ్గురు కళ్యాణ్, ఎమ్మానియల్, డెమాన్ వాళ్ళ ముగ్గురిని ఒప్పించుకుని నాకేం పని నేను ఒప్పించుకోను, వాళ్ళు ఆడటం నాకు ఇష్టం లేదు నేను ఆడతాను అని కూర్చుంది. కూర్చోగా డెమాన్ వెళ్ళి తనుజ దగ్గర ఉన్నాడు. నేను ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ రెస్ట్ అంటే చూడు ప్లాన్ చూడు ఇక్కడ గివప్ ఇవ్వడానికి రీతుని ఆడించడానికి ప్లాన్ డెమాన్ వెళ్ళి నేను ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, తర్వాత రెస్ట్ వచ్చే టైం దొరకదో లేదోనని ఆడదా అన్నాను, ఆయన ఆడతాలే అని వెళ్ళాడు. అంటే ఒక హింట్ ఇచ్చి వెళ్ళాడు అక్కడ, అంటే వెనక ముందు ఆడుతున్నట్టుగా. అనగానే సరే తనుజ వెళ్ళి అరే డెమాన్ నువ్వు ఆడాలని ఉందిగా నీకు ఏదో కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంటున్నావు కదా, సరే ఈసారి ఏ ఛాన్స్ వచ్చినా నీకు నేను ఒకరితో పుచ్చుకో నేను ఒప్పిస్తాను, నేను అందరిని ఒప్పించి నీకు ఛాన్స్ ఇప్పిస్తాను, నీ చేత ఆడిస్తాను, నువ్వు ఖచ్చితంగా ఆడతావు, మరి దాన్ని పంపిరా రీతును పంపిరా అంటే ఇక సరే అని ఒప్పుకున్నాక రీతు ఆడతాన్నాక రీతు దగ్గర కూర్చొని ఉంటాను. డెమాన్ ఏమన్నా రీతు ఆడతానంటున్నావు, ఎవరి మాట వింటలేదు, నువ్వు ఆలోచించుకో, నీకు ఆపోజిట్లో ఎవరున్నారు, ఆపోజిట్లో ఉన్న నువ్వు వాళ్ళతోటి నువ్వు గెలవగలవా లేదా అది ఆలోచించుకో, గెలిచేటట్టయితే గెలుస్తాను అనుకుంటేనే వెళ్ళు ఆటకి, అపోనెంట్ వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారో అది ఆలోచించంటే ఏంటది నాకు అవన్నీ తెలియదు, నేను ఆడతాను అంతే, అపోనెంట్ గట్టివాళ్ళతో అయితే ఓడిపోతాము, తేలికోళ్ళతో అయితే గెలుస్తాము, ఏం నాకు వద్దు, అపోనెంట్ ఎవరన్నా నేను ఆడతాను అంతే, నేను ఆడాల్సిందే అని డెమాన్తో చెప్పింది. డెమాన్ అన్నాడు ఇక సరే నీ ఇష్టం, ఇక్కడ గివప్ ఇచ్చినట్టుందా లేదా, మరి ఆ రీతు నేను ఆడతాను రైజ్ చేసి గొడవ పడంగానే ఇక్కడ డెమాన్ వచ్చి తనుజ దగ్గర రెస్ట్ తీసుకుంటా అన్నాను, నేను అనుకున్నాను కానీ రెస్ట్ ఉంటుందో లేదో ఆడదాం అనుకున్నాను అని ఎందుకు ఇంటి ఇచ్చాడు తనుజకి, గివప్ ఇచ్చినట్టే కదా, అయిపోయిందా సరే నీ ఇష్టం అని డెమాన్ లోపలికి వెళ్ళిపోతుంటే అంటది నువ్వు గివప్ ఇచ్చినట్టు కాదు కదా ఇది, మళ్ళీ వీళ్ళందరూ నన్ను గివప్ ఇచ్చావని గొడవ పడతారు, నువ్వు గివప్ ఇచ్చినట్టు కాదు కదా ఇది అంటే లేదన్నాడు, మనస్ఫూర్తిగా ఇచ్చా అన్నాడు. సంజనది సాక్రిఫైస్ ఏం చేయట్లేదు కదా అంటే సాక్రిఫైస్ ఏం చేయట్లేదు, తర్వాత అయితే నువ్వు ఆడతావు కదా, తర్వాత ఆడకు రెడీ అవుతాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను, నేను సాక్రిఫైస్ ఏం చేయట్లే అని డెమాన్ అంటున్నాడు. చూడండి ఎంత రీతు అయిపోయిందా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే రీతు అనిపిసి రీతుతో మాట్లాడుతున్నాడు, అంటే రీతు ఆడాలనే గివప్ ఇచ్చేసాడు డెమాన్ మారాడు, గివప్ ఇచ్చేసి మళ్ళీ రీతుని పిలిచి మాట్లాడుతున్నాడు లోపల. ఇక్కడ తనుజ ఆడుతాను ఒప్పుకుంది. అది ఫస్ట్ ఆడినాక పెడితే అక్కడ గేమ్ ఏం పెట్టారు, గేమ్కి సంబంధించి అక్కడ నంబర్లు వేసేసారు, కౌంటింగ్ నెంబర్లు వేసి బిగ్ బాస్ ఏ నెంబర్ చెప్తే అది తీయాలి, అది తీసి కెమెరా చూపించాలి. అట్టా ఎమ్మానియల్, కళ్యాణ్, రీతు ముగ్గురు ఆడుతున్నారు. వాళ్ళు తీసుకుంటే ఏడుతుంది అని రీతు అదే తెలుసు కదా, అరవటం రీతు ఏడవటం తెలిసింది కదా. అక్కడ ఎమ్మానియల్ గెలిచాడు, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. లాస్ట్ దాని మీద పడ్డాడు ఎమ్మానియల్, ఎవరికి రావట్లేదు, అది ఎమ్మానియల్ గెలిచేసాడు. సెకండ్ ప్రోమోకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు, సెకండ్ ప్రోమో చూశారు కదా, ఫస్ట్ గేమ్ అయితే ఎమ్మానియల్ గెలిచేసాడు. సెకండ్ ప్రోమోకి వచ్చేటప్పటికి గెలిచిన ఎమ్మానియల్కి ఆ బాక్స్ ఉన్నాయి కదా, పక్కన ఉన్న బాక్స్ సొంతం చేసుకోవాలి. ఎమ్మానియల్ రెడ్ కాబట్టి పక్కన కూడా సొంతం చేసుకొని రెడ్ వేసేసి నీకు ఎవరు పెట్టింది నీలో కలుపుకోవాలనుకుంటున్నావు అంటే ఎవరు తాడాలనుకుంటున్నావు అని, నేను సంజనతో ఆడాలనుకుంటున్నాను. సంజన ఎందుకంటే ప్రతిసారి కూడా పాపం చాలా గేముల్లో కూడా సంజన తీసుకోలేదు ఎవరు పాపం, చాలా గేముల్లో కూడా ఆటల ఇంతకుముందు టెడ్డీ బేర్ గేమ్లో కూడా టెడ్డీ బేర్ ఎవరు తీసుకోలేదు సంజనది. అది కాకుండా వేరే గేమ్లో కూడా పాపం సంజనని తీసుకోమని రెబల్స్ గేమ్లో కూడా ఎన్నిసార్లు బతిలాడింది, అందరిని బతిలాడింది, ఎవరు తీసుకోలేదు సంజనని, ఒక్కతే కూర్చుంది అక్కడ. చాలా బాధపడింది ఎవరు తీసుకున్నందుకు, ఎమ్మానియల్ కూడా తీసుకోవచ్చు ఎవరికి, చాలా బాధపడింది. గేమ్లే రావట్లేదు, గేములు రాకే కదా ఏదో పిచ్చి పిచ్చి పనులను చేస్తుంది. మరి అది అనుకున్నాడు ఏమో, ఎమ్మానియల్ సంజనని సెలెక్ట్ చేసుకుంటే సంజన ఏమన్నా ఆడింది ఆ గేము. కానీ అక్కడ ఫాల్ట్ ఏంటంటే ఆ లాగే దాంట్లో ఇప్పుడు తను ఏనీయకుండా చేయాలంటే తన బాక్స్ని కిందకి నట్టడం లాగటం చేయాలి. అదేమవుతుంది, ఆ లాగపోవడం వల్ల పాపం బాల్స్ వేయడం సంజన చాలా బాగా ఆడింది, చాలా కష్టపడింది కూడా పాపం. ఆ ఏజ్లో పరిగెత్తడం ఎత్తడం పచ్చి బాలింత కదా, పరిగెత్తడం వేయటం అనేది చాలా గ్రేట్, చాలా బాగా ఆడింది. దానికి ఎమ్మానియల్ కింద పట్టి రొప్పుతూ ఉన్నాడు. దానికి సంబంధించి కూడా ఎమ్మానియలే గెలిచాడు. ఇప్పుడు 2 ఆటలు ఎమ్మానియల్ గెలిచాడు. మనం పొద్దున్న చెప్పుకున్న అప్డేట్ ప్రకారం అయితే ఇంకెవరు గెలవాలి, ఇంక 2 ఆటలు తనుజ
డెమాన్ భరణి ఆడతారంట, తనుజ గెలిచిద్దంట. మళ్ళీ తనుజ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందంటే సుమన్ శెట్టి సెలెక్ట్ చేసుకుంటుందంట, అప్పుడు కూడా తనుజనే గెలిచిద్దంట. ఇప్పుడైతే మనకు శుభ్రంగా మంచి గేమ్లు అయితే ఆడుతున్న ఆటలో 2 ఆటల ప్రోమోలు వచ్చి 2 ఆటల్లో ఇమ్మాన్యుల్ గెలిచాడు. మిగిలిన 2 ఆటల్లో కూడా తనుజ గెలిచిందంటే 4 ఆటల్లో. ఓకే ఫ్రెండ్స్, మీ హ్యాపీయేనా? మరి ఇమ్మాన్యుల్ తనుజలు ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.